చేస్తున్న మనోజ్ బాజ్పేయి ఆల్రెడీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ సిరీస్ సృష్టికర్తలైన రాజ్ డికేలే 3వ సీజన్ కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 3 ఇండియా మీద చైనా అటాక్ చేసే బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని 2వ సీజన్ చివర్లోనే హింట్ ఇచ్చారు. ఈ సిరీస్ ఈశాన్య భారత నేపథ్యంలో సాగుతుంది. అక్కడే చిత్రీకరణ కూడా జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్ వాళ్లే సీజన్ ను కూడా స్ట్రీమ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఫ్యామిలీ మ్యాన్ 3 ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా. కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుస్తున్న ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్లోకి వెళ్లిపోవాలనే ప్లాన్లో ఉన్న హీరోయిన్ జాన్వీ కపూర్కి ఈసారి అన్ని కలిసొచ్చేలా ఉన్నాయి. నిజానికి హిందీలో తనకు స్టార్ల సరసన అవకాశాలు అట్టే దక్కడం లేదు. పైగా రెగ్యులర్గా డ్యూయెట్లు పాడే ధోరణికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకోవడంతో ఎక్కువ పర్ఫార్మెన్స్ డిమాండ్ చేసే పాత్రల్ని ఎంచుకుంటోంది. తెలుగులో ఒకేసారి RRR హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల సరసన 2 వేర్వేరు సినిమాలు చేసే ఛాన్స్ కొట్టేసి డబుల్ జాక్ పాట్ కొట్టేసింది. హిందీలో మాత్రం జాన్వీ కపూర్ కంటెంట్ ఉన్న లైనప్నే ఎంచుకోవటం గమనార్హం. రాజ్ కుమార్ రావు సరసన చేసేసి మిస్టర్ అండ్ మిసెస్ మహి ఈ నెలాఖరున విడుదల కానుంది. వరుణ్ ధావన్ జంటగా సన్నీ సంస్కారికి తులసి కుమారి ఈ వేసవిలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. గుల్షన్ దేవయ్యతో నటించిన ఉల్జా జూలై 5న థియేటర్లో అడుగు పెడుతుంది. ఇక తారక్ దేవరా పార్ట్ 1 అక్టోబర్ 10న రిలీజ్ అయ్యాక 2వ భాగం ఎప్పటి నుంచి ఉంటుందనే దాన్ని బట్టి కాల్ షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. RC 16 జూలై లేదా ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లిపోతుంది. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఇలా ఇన్ని మంచి అవకాశాలు దక్కడం అరుదే. దేవరా, RC 16 2 నటనకు స్కోప్ ఉన్న పాత్రలే. పల్లెటూరి తరహా నేపథ్యాలతోనే సాగుతాయి. అందుకే హీరోల ఇమేజ్ తో పాటు కథలో ఉన్న దమ్ము తనకు కెరీర్ పరంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇవి కనుక హిట్ అయితే శ్రీలీల ఇచ్చిన గ్యాప్ తో పాటు రష్మిక మందన లాంటి వాళ్ళు ఎక్కువ తెలుగు సినిమాలు చేయలేకపోతున్న అవకాశాన్ని జాన్వీ కపూర్ వాడుకోవచ్చు. ఇవి కాకుండా మరో 2 టాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్లు ఉన్నాయట, కానీ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.